నమస్కారం. బాక్స్ ఆఫీస్ నింజాకి స్వాగతం. వెల్కమ్ టు డార్క్ సీక్రెట్స్ ఆఫ్ టాలీవుడ్. టాలీవుడ్ లో ఉన్న డార్క్ సీక్రెట్లు బహుశా వేరే ఏ ఇండస్ట్రీలో కూడా ఉండవు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న ప్రతి దరిద్రమైన విషయం గురించి ఓపెన్ గా వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు, కానీ టాలీవుడ్ లో మాత్రం అలా చెప్పరు. నెంబర్ 1, క్యాస్ట్ ఫీలింగ్. నిజంగా చూస్తే మన ఇండస్ట్రీ మొత్తం కేవలం కొన్ని క్యాస్ట్లనే రూల్ చేస్తుందని గత కొన్ని దశాబ్దాల నుంచి చాలా మంది చెప్తూనే ఉన్నారు. హిస్టరీలోకి వెళ్తే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అండ్ ఆ తర్వాత మోహన్ బాబు గారు, వీళ్ళైదుగురు ఒకే క్యాస్ట్ కి చెందిన వాళ్ళు, విచ్ ఈస్ క్వైట్ ఏ సర్ప్రైజింగ్. కానీ అలాగని వీళ్ళకి టాలెంట్ లేదు, వీళ్ళు సూపర్ స్టార్లు కాదు, సొంతంగా ఎదగలేదు అని కాదు. వీళ్ళందరూ సొంతంగానే ఎదిగి వచ్చారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం ఒక క్యాస్ట్ వాళ్ళే. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అయిన విశ్వనాథ్ గారు మీద చాలా కంప్లైంట్ ఉన్నాయి. ఆయన బ్రాహ్మణ్ కాబట్టి కేవలం బ్రాహ్మిన్స్ ని చాలా ఎక్కువగా ఇష్టపడేవారని చాలా మంది ప్రముఖ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, యాక్ట్రెస్లు, ఇంకా చాలా మంది టెక్నీషియన్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. క్యాస్ట్ ఫీలింగ్ ఉండడంలో తప్పులేదు, అది ఎంతవరకు అంటే అవతల వాడిని ఇబ్బంది పెట్టనంత వరకు. కానీ ఇబ్బంది పెడితే మాత్రం ఇలానే ఉంటుంది. కానీ పోను క్యాస్ట్ ఫీలింగ్ ఇండస్ట్రీలో అంతమవుతూ వచ్చింది. ఇప్పటికీ కొంతమంది అయితే ఉన్నారు, కానీ మెజారిటీ చూస్తే ఈ జనరేషన్ లో టాలెంటే డామినేట్ చేస్తుంది. నెంబర్ 2, నెపోటిజం. నెపోటిజం అనగానే అందరూ బాలీవుడ్ వైపు చూపిస్తారు, బట్ టాలీవుడ్ ఏం తక్కువ కాదు. చాలా మంది ఉంది ఇక్కడ. నెపోటిజం చాలా పెద్దది. నెపోటిజం ఏం తప్పు కాదు, టాలెంట్ ఉంటే ఎలాగైనా ఎదుగుతారు, ఎప్పటికైనా ఎదుగుతారు. కానీ ఈ నెపోటిజం వాడుకునే విధానం చాలా దరిద్రంగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మీరు ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు అనుకోండి, అక్కడ ఫుడ్ నిజానికి బాగోదు, కానీ మీరు తినగా దానికి అలవాటు పడిపోతారు. అదే విధంగా ఇలాగ ఈ నెపోటిజం ని అలవాటు చేస్తున్నారు కొంతమంది యాక్టర్స్ తో. ఎస్పెషల్లీ కొన్ని మందిని చూస్తే అసలు వాళ్ళకి యాక్టింగ్ కాదు, టాలెంట్ లేదు, అందం ఉండదు, ఫైట్లు చేయలేరు, డాన్సులు చేయలేరు, అయినా సరే వాళ్ళు ఇండస్ట్రీలో నెట్టుకుంటూ వస్తూనే ఉంటారు. సినిమాకి బడ్జెట్లు పెంచుకుంటూనే పోతారు. ఎలా ఎప్పుడైనా ఆలోచించారా? దీన్నే నెపోటిజం ఇన్ రాంగ్ వేలో వాడడాన్ని దీన్నే అంటారు. ఇదే అసలైన నెపోటిజం. నెంబర్ 3, కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అంటే అందరికీ తెలిసిందే, కమిట్మెంట్. ఒకసారి కృష్ణవంశీ గారు ఇలా మాట చెప్తారు, అదేంటంటే పవర్ ఉన్నోడే వాడుకోగలడు అని. అదే విధంగా వర్క్ అవుతుంది ఇండస్ట్రీ కూడా. చాలా మంది యాక్ట్రెస్లు దీనికి బలైపోయారు. హిస్టరీ నుంచి చూసుకుంటే ఒకరు ఇద్దరు కాదు, కుప్పలు తప్పలుగా ఉంటారు. ఎంతో మంది ఓపెన్ గా బయటకు వచ్చి చెప్తూనే ఉన్నారు. ఈ అన్ని విషయాలు జరిగింది మన టాలీవుడ్ లోనే. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయిల్ని, హీరోయిన్స్ ని, యాక్ట్రెస్ ని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కమిట్మెంట్లు అడుగుతారు. కానీ మీ అందరికీ తెలియని ఒక ఫన్నీ విషయం చెప్పాలా? అదేంటంటే కొంతమంది అబ్బాయిలు కూడా దీన్ని ఫేస్ చేశారు. అబ్బాయిల్ని కూడా కమిట్మెంట్ అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అన్ని విషయాలు ఓపెన్ గా ఎంతో మంది మేల్ ఆర్టిస్ట్లే ఎన్నో ఇంటర్వ్యూల్లో కన్ఫర్మ్ చేసి చెప్పారు. నెంబర్ 4, రైటర్స్ కన్వే. ఇండస్ట్రీలో మబ్బు పెట్టడం చాలా ఈజీ. ఎలా అంటే ఎన్నో ఆశలతో వస్తారు. అండ్ మనకు తెలిసిందే, ఇంట్లో ఎవరైనా సినిమా డైరెక్టర్, సినిమా యాక్టర్ అవుతానంటే చెప్పు తీసుకొని కొడతారు తప్ప కెమెరా ఇచ్చి వెళ్ళి సినిమా తీసేయని చెప్పరు. ఆశలతో వచ్చిన ఎంతో మంది రైటర్స్ వీళ్ళకి బలైపోయారు. ఎంతో పెద్ద డైరెక్టర్లు కూడా ఈ కొత్తగా వచ్చిన రైటర్స్ దగ్గర స్టోరీలు, వాళ్ళ ఐడియాలు దొబ్బేసి సింపుల్ గా వాళ్ళకి 500, 1000 రూపాయలు చేతిలో పెట్టేసి మామ అనిపించేసుకుంటారు. ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఆశ చూపిస్తారు, మీకు ఆ యాక్టర్లతో సినిమాలు చేస్తాం, నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్తాం, నెక్స్ట్ సినిమాకి డైరెక్షన్ ఇస్తాం, మీ సినిమాని మీగా ప్రొడ్యూస్ చేస్తాం. అసలే వాళ్ళ కష్టాల్లో వస్తారు. దానికి తోడు అక్కడ రూపాయి కూడా వాళ్ళు సంపాదించడానికి ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేయలేక వాళ్ళ స్టోరీని ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళని గోస్ట్ రైటర్స్ అని పిలుస్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత పక్కాగా మీరు అందరూ ఒక విషయం అడుగుతారు, అదేంటంటే ఇలాంటి విషయాలన్నీ ఒక్క టాలీవుడ్ లోనే జరుగుతున్నాయి, ఇంకా ఏ ఇండస్ట్రీలో జరగట్లేదా అని. ఖచ్చితంగా కాదు. హాలీవుడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ఇండస్ట్రీల్లోని ఇవన్నీ కామనే. బట్ పాయింట్ ఏంటంటే ఇది మీకోసమే, మన కోసమే. అదేంటంటే మనందరం హీరోల్ని అభిమానిస్తాం, తప్పులేదు. కానీ వాళ్ళ కోసం పిచ్చి కుక్కల్లా రోడ్డు మీద కొట్టుకోవడాలు, ఫ్యాన్ వార్లు చేయడాలు, అమ్మ నాన్నలు తిట్టడాలు, ఇలాంటి విషయాలు ఎన్నో చేస్తాం. బట్ ఇవన్నీ చేయడానికి వాళ్ళ అర్హులా అనేది మీకే వదిలేస్తున్నాను. ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ నుంచి నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక యూట్యూబ్ ఛానల్. Bye bye.